నమస్తే నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం. విశాఖ అభివృద్ధి పలు కీలక అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన బాలికల గురుకుల విద్యార్థులను పరామర్శించిన మాజీ సీఎం జగన్. మృతుల కుటుంబాలకు 25 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి ₹1,00,000 ప్రభుత్వం అందించాలని డిమాండ్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రైవేట్కి పీపీపీకి తేడా తెలియదని ఎద్దేవా చేసిన దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సవరణ అన్ని వర్గాల ప్రజలకు ఒక వరం అన్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర. తగ్గిన జీఎస్టీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచన. ముంబై తరహాలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో విశాఖపట్నం ఐటీ హబ్గా మారుతోందని చెప్పారు. శుక్రవారం ఉదయం అమరావతి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థల గ్రౌండ్ అయ్యేలా మంత్రులు బాధ్యతలు తీసుకోవాలన్నారు. కేబినెట్ సమావేశంలోని ఏ సంస్థకు ఆమోదం తెలుపుతున్నామో సంబంధిత శాఖ మంత్రి సమన్వయం చేసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నప్పుడు వాటి ఫలాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ అనంతరం వివిధ అంశాలపై మంత్రులతో చంద్రబాబు మాట్లాడారు. పార్వతీపురం జిల్లా కురుపాం మండలం శివన్నపేట ఏకలవ్య పాఠశాలలో పచ్చకామెర్లతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, పార్వతీపురం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న 177 మందికి తలో ₹1,00,000 అందించాలని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రాత్రి కేజీహెచ్లో పచ్చకామెర్లతో బాధపడుతున్న చికిత్స పొందుతున్న చిన్నారులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న వైద్య సేవలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అసలు ఎందుకు ఇంతమంది విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడ్డారు అనే విషయాన్ని, ఆయా వసతిగృహంలో త్రాగునీరు, పారిశుద్ధ్య వివరాలను బాధిత విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు వైసీపీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. పార్టీ తరపు నుంచి మృతి చెందిన 2 విద్యార్థుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు చికిత్స పొందుతున్న వారికి పార్టీ తరపున అన్ని విధాలా చూసుకోవాలని విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ను ఆదేశించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ, కేవలం ఆసుపత్రిలో వసతులు అధ్వానంగా ఉండటం, కలుషిత నీరు కారణంగా ఇంత స్థాయిలో విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడ్డారన్నారు. ప్రతి పాపకు 25 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ కనీసం ఇవ్వాలి. తల్లికి తల్లి తల్లి 25 లక్షల రూపాయలు కనీసం. ఎందుకంటే గవర్నమెంట్ హాస్టల్లో నీళ్లు బాగలేక వాటర్ కంటామినేషన్ జరిగి 170 మంది జాండీస్ వచ్చి 65 మంది ఇక్కడ చేరి సీరియస్ కేసెస్ అయి విశాఖపట్నం వచ్చి కేజీఎస్లో చేరి 2 చనిపోయిన పరిస్థితులు, 170 మందికి జాండీస్ వచ్చిన పరిస్థితులు. చనిపోయిన 2 పిల్లలకు కనీసం 25 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదొకటే కాకుండా వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని 170 మంది పిల్లలకు తలా ₹1,00,000 వాళ్లకు ఇచ్చి మినరల్ వాటర్ ప్లాంట్ వెంటనే రీస్టోర్ చేసి రిపేర్ చేయించి వెంటనే అక్కడ బాత్రూములో శానిటేషన్ మీద ధ్యాస పెట్టి గవర్నమెంట్ తప్పు చేసిందని ఒప్పుకొని తప్పిదాలను చేస్తే ఈ తప్పిదాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం దేవుడన్నా కొంత వరకు క్షమిస్తాడు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రైవేటుకు
పీపీపీకి తేడా తెలియదని, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కావడం లేదని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం సీతంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలకు జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలపాలని డిమాండ్ చేశారు. పీపీపీ వల్ల నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని, పేద విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 33 సంవత్సరాల తర్వాత యథావిధిగా కాలేజీలు అన్ని ప్రభుత్వం చేతికి వస్తాయన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన సాగుతుందని, రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తోందని ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ఎజెండాలుగా పాలన సాగుతోందన్నారు. మరో 15 సంవత్సరాలు కూటమి పాలన సాగితే అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అద్భుతమైన పరిపాలన చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా, రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ ఒక పక్క సంక్షేమము, మరో పక్క అభివృద్ధితో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు కానీ అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రం నెలకొని ఉంది. గత 5 సంవత్సరాల్లో ఏదైతే కోల్పోయామో అవన్నీ కూడా ఇవాళ దక్కుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాల పాటు ఉండాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం ఉండాలి. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు అన్నిటి కూడా ఇప్పుడిప్పుడే కవర్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా 15 సంవత్సరాల పాటు ఉండాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరి కోరిక. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మాజీ సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే తీరుతో వ్యవహరిస్తున్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. అనకాపల్లిలో తన కార్యాలయంలో నిర్వహించే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై జగన్ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. గుజరాత్, యూపీ తదితర రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని పరిశీలించి ఆయన మాట్లాడితే బాగుంటుందన్నారు. జగన్ హయాంలోనే ఈ కాలేజీల టెండర్ల పేరుతో అవినీతికి పాల్పడ్డారని సీఎం రమేష్ ఆరోపించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వైద్య విద్యార్థులకు న్యాయం చేసేలా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని సీఎం చంద్రబాబు చూస్తుంటే జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అర్థమవుతుందన్నారు. అసెంబ్లీకి వచ్చి సమస్యలపై మాట్లాడే దమ్ములేని నాయకుడు ఆయన. పరిశ్రమలు పెట్టేవారిని బెదిరిస్తూ అనుచరులతో మెయిల్స్ చేయిస్తున్నారని ఆరోపించారు. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కార్యాధ్యక్షతో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తోందని పేర్కొన్నారు. ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ఉంటే అదేదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారంట, ఆస్తులు అమ్మేస్తున్నారంట అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మీరు ఏమి చెప్పినా నమ్మే పరిస్థితులు లేదు. ఇప్పుడు ఏ విధంగా వచ్చారంటే వీళ్ళు జగన్ అండ్ కో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో అన్నీ బాగా జరుగుతున్నాయి. ఒక పక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఇంకొక పక్క సంక్షేమం జరుగుతుంది, దానిలో భాగంగానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఈ విధంగా ఉంటే మనం పొలిటికల్ పార్టీగా మనం ఏమి చేయాలి అనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా డెవలప్మెంట్ కాకుండా ఒక పక్క ఇండస్ట్రీస్ వస్తుంటే ఇండస్ట్రీస్ వాళ్ళకందరికి కూడా వీళ్ళు దొంగ మెయిల్స్ పంపిస్తున్నారు. ఏమని మెయిల్స్ పంపిస్తున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీ భరతం పడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచన చేసుకోండి. ఇంకొక పక్క ప్రభుత్వం ఏదైనా డెవలప్మెంట్కు బ్యాంకుల ద్వారా కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేక వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ కానీ హడ్కో ఫండింగ్ కానీ జైకా ఫండింగ్ కానీ తెచ్చుకోవాలంటే వారికి బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్నారు. అంటే ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధంగా సర్వనాశనం చేశాడో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ కాకుండా చేయాలి, ఒక అల్లకల్లోలం సృష్టించాలి, రాష్ట్రంలో ఎక్కడా పెట్టుబడులు రాకూడదు, ఏ విధమైన డెవలప్మెంట్ జరగకూడదు,
అనే ఉద్దేశంతో ఈయన ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. పీపీపీ మోడల్ అంటే వేరే ఏం కాదు, సేమ్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఏ విధంగా ఉంటాయో ఇది కూడా అదే విధంగా ఉంటుంది. ఫీజు అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసేసింది. ఒకవేళ నాకు మెడికల్ కాలేజ్ ఉండి మా అబ్బాయికి సీట్ కావాలంటే కూడా నేను సీట్ ఇచ్చుకోలేను. కంపల్సరీ నీట్లో క్వాలిఫై కావాలి. నీట్ ఎగ్జామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా జరుపుతుంది. ఆ నీట్లో క్వాలిఫై అయిన తర్వాత గవర్నమెంట్ కోటా ఎంత, కాలేజీ కోటా ఎంత, గవర్నమెంట్ ఎంత ఫీజు ఫిక్స్ చేస్తే ఆ ఫీజు ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఫీజు ఫిక్స్ అయింది. ఈ ప్రైవేట్ కాలేజీలకి అయితే గుజరాత్లో అయితే ప్రభుత్వమే స్థలం ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్టూడెంట్కి 15 lakhs ఫీజు కూడా గవర్నమెంట్ పే చేసి, అంటే 15 crores ఈ ప్రైవేట్ కాలేజీలకి ఇచ్చి కాలేజీలను డెవలప్ చేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో వ్యవసాయ ఉద్యానవన పంటలను వేసి ఆ గ్రామాలకు ఆదాయం వచ్చేలా ఆలోచన చేస్తున్నామని, అందుకు తగిన విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఖాళీ ప్రభుత్వ భూముల నుంచి ఆదాయం తీసుకురావడమే కాకుండా జిల్లాల్లోని అన్ని చెరువులకు ఫిష్ ట్యాంకులుగా మార్చేందుకు ఆలోచన చేసినట్లు కలెక్టర్ వివరించారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా ప్రజలకు రైతులకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని స్పష్టం చేశారు. ఖాళీ ప్రభుత్వ భూములకు సంబంధించి సర్వే మరియు భూ రికార్డుల అధికారుల నుంచి వివరాలు తీసుకొని వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ భూమికి అనుకూలమైన పంటలను వేసేలా ప్రణాళిక రచించుకోవాలని పేర్కొన్నారు. ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు వంటివి ఉంటే వాటిని ఉపాధి హామీ పథకం కింద జంగిల్ క్లియరెన్స్ చేయించేలా ప్రతిపాదన ఇవ్వాలని సూచించారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవ మూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్స్ ఆరాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు ప్రజల పట్ల అభిమానం ఉన్నట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని, వైసీపీ పాలనలో ఆ ప్రాంతం ఎంత వెనుకపడిపోయిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ విమర్శించారు. ఈ సందర్భంగా నగర టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు పట్ల తాను అధికారంలో ఉండగా ఒక మాదిరిగా ఇప్పుడు లేనిపోని హామీలిచ్చి మరో విధంగా మాట్లాడి మొసలి కన్నీరు కార్చడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ తీరా అధికారంలోకి వచ్చాక ఆ అంశాన్ని పక్కన పెట్టేశారని దుయ్యపట్టారు. నర్సీపట్నం పర్యటనలో టిట్కో ఇల్లు ఉచితంగా ఇస్తానని గతంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు. 2021లో అనకాపల్లిలో వైద్య కళాశాల వస్తుందని ప్రకటించి 2022లో జారీ చేసిన జీవోలో నర్సీపట్నంలో నిర్మిస్తామంటూ మాట మార్చారు. ఈ సందర్భంగా నాటి జీవో పత్రాలను విలేకరులకు చూపించారు. పీపీపీపై అవగాహన లేకపోవడం వల్లే వైద్య కళాశాలలపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు హయాంలో ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడిందన్నారు. ఈ సమావేశంలో విఎంఆర్డీఏ చైర్మన్ ఎంయు ప్రణవ్ గోపాల్, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత, కోటా నరేష్ తదితరులు పాల్గొన్నారు. వర్గంలో మెడికల్ కాలేజ్ అనే ఒక పేరుతో అక్కడికి ఈరోజు పర్యటన చేసి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి ఉత్తరాంధ్ర మీద అమితమైన ప్రేమతో ఉన్నట్టు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానికం మొత్తం కూడా బుద్ధి చెప్పి ఆయనకి తలదించుకునేలా చేసి మొన్న ఎలక్షన్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 11 సీట్లు ఇచ్చి ఈరోజు అంత గట్టిగా చెంప మీద కొట్టినా కానీ
ఇంకా అబద్ధాలు మానకుండా ఈరోజు వచ్చి ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, ఇందాక వైజాగ్లో స్టీల్ ప్లాంట్ మీద అత్యంత ప్రేమ ఉన్నట్టు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం మొదలుపెట్టినాం. స్టీల్ ప్లాంట్ వాళ్ళని ఇప్పుడే కలిశాను, వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధల్లో నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ అలా అయిపోతుందని నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ముసలి కన్నీరు కారుస్తూ మొన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎక్స్ చీఫ్ సెక్రటరీ గారు ఒక వీడియో రిలీజ్ ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నారు, ఈ స్టీల్ ప్లాంట్ తీసేసి అన్న ఇక్కడ క్యాపిటల్ కడితే ఎలా ఉంటుందంటావు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో చెప్పాడంట. ఆయన అన్నాడు, అసలు ఏ నాయకుడైనా అవగాహన లేకుండా ఈ విధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజుల్లో ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించి ఎంతోమంది స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే ఆ స్టీల్ ప్లాంట్ తీసేద్దామా అన్న అని చెప్పి నన్ను అడుగుతున్నాడంటే, ఇలాంటి వాడు నాయకుడిగా ఉండడం అవసరమా అని చెప్పి ఆయన మొన్న మాట్లాడుతున్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆ రోజు ఆ వ్యక్తితో అలా మాట్లాడి ఈరోజు వచ్చి అపోజిషన్లో కూర్చొని పోయేసరికి ప్రజల్ని బుద్ధి చెప్పేసరికి ఈరోజు నర్సీపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఆక్రందనలు విన్నాను, అన్నార్థుల ఆక్రందనలు విన్నాను, మధ్యలో వస్తుంటే చాలామందితో మాట్లాడాను. ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా హాస్యాస్పదం. ఎందుకంటున్నానంటే ఈ వ్యక్తి అబద్ధాలు కోరు. ఎందుకు అబద్ధాలు కోరు అన్నానంటే, మెగా డిఎస్సి తీసుకొస్తాను, ఈ పోస్టర్ మీ దాంట్లో పడిందే కదండి, ఇది అబద్ధం. 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, తల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఇది అబద్ధం. ఇంకా ఎన్ని చెప్పుకోవాలి, ఇల్లు కట్టిస్తాను. నర్సీపట్నం సెంటర్లో నువ్వు మర్చిపోయాము జగన్మోహన్ రెడ్డి గారు, అదే నర్సీపట్నం సెంటర్లో శ్రీకన్య థియేటర్ దగ్గర వ్యాన్ ఎక్కి మైక్ పట్టుకొని ప్రజలందరికీ కూడా ఈ టిట్కో ఇల్లులన్నీ కూడా మీరు ఈఎంఐలు కట్టొద్దండి, ప్రతి ఒక్కడికి కూడా నేను ఉచితంగా ఇల్లు ఇచ్చేస్తున్నానని చెప్పేసి నువ్వు అనౌన్స్ చేసింది నిజం కాదు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విశ్వసనీయ బంగారం కొనుగోలు సంస్థగా పేరుగాంచిన వాల్యూ గోల్డ్ తన బ్రాంచుల విస్తరణలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏకకాలంలో 3 ప్రధాన నగరాల్లో 7 నూతన శాఖలను ప్రారంభిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్లు అభిషేక్ చందా, అఖిలేష్ చందాలు ప్రకటించారు. సంస్థ వివరాలను వెల్లడించేందుకు నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి సంస్థ లోగోను, పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ, వాల్యూ గోల్డ్ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ 100 ఏళ్ల బంగారు వ్యాపార అనుభవం కలిగిన క్యాప్స్ గోల్డ్ సంస్థలో విభాగంగా తన శాఖలను విస్తరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తాను కేవలం సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గానే కాకుండా వాల్యూ గోల్డ్ కుటుంబ సభ్యురాలుగా ఉన్నానని పేర్కొన్నారు. డైరెక్టర్లు సౌమ్య చంద, ఆశిక చంద మాట్లాడుతూ, 1901లో ప్రారంభమైన తమ బంగారు వ్యాపారం ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల నమ్మకాన్ని చూరగొని తాము 4వ తరం వ్యాపారులుగా నిలిచామన్నారు. ఈ కార్యక్రమంలో వాల్యూ గోల్డ్ సీఈఓ భరద్వాజ్, పంపాచోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ లాంచెస్ టైంలోనే చాలా ఏం చెప్పాలి, నేను లైక్ సౌమ్య గారు చెప్పినట్టు ఇన్ జస్ట్ నాట్ ఈవెన్ 2 years కూడా అవ్వలేదు. ఐ థింక్ లాస్ట్ అక్టోబర్ వీ మెట్ మనం మొబైల్ చేసాము. సో ఎవ్రీ టైమ్ వీఆర్ క్యాచింగ్ అప్, వీఆర్ యాక్చువల్లీ క్యాచింగ్ అప్. అందుకే ఎవరెవరు ఏం మాట్లాడారో తెలియట్లేదు కానీ వీ వుడ్ జస్ట్, సో ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఫర్ మీ. నేను మీ అందరికీ తెలిసినట్టు ఐ డోంట్ associate myself with everything and anything. I'm very, very particular because I would want to be one of you. Me andaru kuda konali, involve avvali anukune commodities or brands tone nenu associate avutanu. So that way Value Gold and Caps Gold for that matter, before Value Gold established ayye kante modu nunche we've been associating with their brands. Cheppochaledo ani again. So Kalasha has been my most favorite. Be the exclusivity wala karigari antar kada adi kanivandi, and the kind of ఇదంతా కూడా ఓన్లీ హౌస్ హోల్డ్స్లో హౌస్ వైఫ్స్ దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే మోర్ దెన్ 15,000 మెట్రిక్ టన్స్ మన ఇండియాలో ఉండడం జరుగుతుంది. అయితే ఈరోజు మీ పవర్ అనేది మీ నిత్యావసరాల కోసము ఒక దగ్గర వెళ్ళి అమ్ముకోవాలనుకుంటే కనుక ఒక సరైన చిరునామా అనేది వాల్యూ గోల్డ్ కల్పిస్తుంది. మీ గోల్డ్ను మా వద్ద దర్జాగా వచ్చి ఎటువంటి
ఫికర్ లేకుండా, అంటే మా ట్యాగ్ లైన్ కూడా అదే, ఎటువంటి ఫికర్ లేకుండా బేఫికర్గా మీరు అమ్ముకోవడానికి మా వాల్యూ గోల్డ్ సంస్థ ఇప్పుడు తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసుకొని హైదరాబాద్లో లాస్ట్ 1 ఇయర్లో మోర్ దెన్ 10 బ్రాంచెస్ వి ఎస్టాబ్లిష్డ్ అండి ఇన్ తెలంగాణ. అండ్ దాని తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి ఒక 6 బ్రాంచెస్ తోని, విజయవాడలో 2 బ్రాంచెస్ అండ్ వైజాగ్లో 4 బ్రాంచెస్ తోటి 6 బ్రాంచెస్ తోటి ఘనంగా ఈరోజు అనసూయ గారి చేతుల మీదుగా ప్లస్ మేమందరూ కూడా ఈ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మనం వాల్యూ గోల్ స్టార్ట్ చేసి 2 years అయినా కానీ ఈరోజు మనం 19 బ్రాంచెస్తోని ఈరోజు వీఆర్ ఇన్ దట్ పొజిషన్ ఇన్ జస్ట్ స్పాన్ ఆఫ్ 2 years, for which I am very, very proud of my whole team, especially Bharadwaj Garu has played a very important role. And startingలో నాకు అభిషేక్ చెప్పినప్పుడు I thought it was such a different business which we are going to start, and the way the response we have received, I'm very, very happy about it. I would like to say that, and I hope that every year we grow by double. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవాలని జనసేన సీనియర్ నాయకులు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏపీ పునర్నిర్మాణం జరుగుతోందన్నారు. పరిపాలన నైపుణ్యం ఉన్న సీఎంగా చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేదోడుగా ఉన్నారని చెప్పారు. గత 5 ఏళ్ల జగన్ దుష్ట పరిపాలనలో అన్ని రంగాలు విచ్ఛిన్నమయ్యాయని, చిన్న భిన్నమైన వ్యవస్థలను చక్కదిద్ది కూటమి ప్రభుత్వం హామీలను నెరవేరుస్తోందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు, విశాఖపట్నం డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి, ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడే దగ్గర నుంచి విధ్వంసం నుంచి, విచ్ఛిన్నం నుంచి పునర్నిర్మాణం జరిగేటువంటి కార్యక్రమం పరిపాలనా అనుభవం ఉన్నటువంటి, నైపుణ్యం ఉన్నటువంటి, ఈ దేశంలోనే అత్యంత సీనియర్ నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ, వారికి అండదండలుగా ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేదోడు వాదోడుగా ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దిశలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితికి తార్కాణంగా గత వైఫల్యాల నుంచి, గత విచ్ఛిన్నం నుంచి అనుకూలంగా పరిస్థితులు మార్చుకొని రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో తీసుకొని వెళ్ళి వేలాది కోట్లు, లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి వచ్చి పరిశ్రమలు వచ్చేటువంటి మంచి వాతావరణంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా చూస్తే గతంకి ఇప్పటికీ చూస్తే ఈ ఏడాది మొదటి క్వార్టర్లోనే ఏప్రిల్, మే, జూన్లో 10.5% మన జిఎస్డిపి పెరిగింది. దేశవ్యాప్తంగా 8.8% ఉంటే మన రాష్ట్రంలోనే అంతకంటే ఎక్కువగా జిఎస్డిపి పెరిగిందంటే ఇదే అభివృద్ధి సూచిక, ఎందుకంటే వేరే నిదర్శనం అక్కర్లేదు. గత ఏడాది అయితే మన రాష్ట్రం 9.8% ఉంది, ఈ ఏడాది 10.5% పెరిగింది. ఈరోజు ప్రజలు ఇవ్వాల్సింది ప్రతిపక్ష హోదా తప్పితే, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రానంటాం, వాటి గురించి కోర్టుకు వెళ్ళి గొడవపడ్డం అంటే ఈయన ప్రతిపక్ష హోదా ముఖ్యం తప్పితే ప్రజల సంక్షేమం ముఖ్యం కాదని స్పష్టంగా. ప్రైవేటీకరణకు ఆద్యుడు జగన్ రెడ్డి అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజ్ల అంశంపై జగన్ నిన్న నర్సీపట్నం వెళ్లి అక్కడున్న మొండిగోలు, ముళ్ళ చెట్లు, పిచ్చి మొక్కలను చూసి ఆహా ఓహో అని చెప్పే ఆయనకి ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకోవడం మనం చూసామన్నారు. ఈ మధ్య పదే చెబుతూ ఉన్నాడు కదా, ఆయన కఠిన కాలేజీలను జనం చూసి ఆహా అనాలట. నిన్న కూడా ఆ మొండి గోడల్ని చూపించి నానా రకాలుగా అనరాని మాటలు అని బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు. ఎప్పుడూ కూడా ఎవరో రాసిన స్క్రిప్ట్ని చదివే జగన్ ఈసారి జీవోలు పెట్టుకున్నాడన్నారు. మాకు కూడా జగన్ ఇచ్చిన జీవోలు చూసి మాట్లాడనేది మాకు కూడా కావాలన్నారు.
గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నెంబర్ 108ని తీసుకువచ్చింది తమరే కదా జగన్, మరి ఈ జీవో గురించి కూడా ఇప్పుడు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నిజమైనటువంటి పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం చంద్రబాబుదన్నారు. అది ప్రజలకు కూడా తెలుసన్నారు. మెడికల్ కాలేజీల గురించి వైసీపీ మూకుల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని జగన్ తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజెస్ అంశం పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మొండి గోడలు, ముళ్ళ చెట్లు, పిచ్చి మొక్కలన్నీ కూడా చూసి ఆహా ఓహో అని చెప్పి ఆయనే సర్టిఫికెట్లు ఇచ్చుకొని వచ్చినటువంటి సందర్భం మనందరం చూసాం. ఆయన ఈ మధ్య పదే చెప్తా ఉన్నాడు కదా, ఆగి చూసి ఆహా అనాలంట. నిన్న కూడా చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి మొండిగోడలు, స్లాబులు లేనటువంటి బిల్డింగులు, పిచ్చి మొక్కలన్నీ కూడా చూపించి చాలా అద్భుతంగా ఆయనే ప్రశంసించుకొని నానా రకాలుగా అనరాని మాటలన్నీ కూడా అని బురదల్లే కార్యక్రమాన్ని కొనసాగించి రావటం జరిగింది. నిన్న ఆయన ప్రత్యేకించి జీవోల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చేతిలో ఏదో 1-2 జీవోలు పట్టుకుని ఇదిగో నేను జీవో ఇచ్చా, ఇదిగో జీవో, ఈ జీవోలో అది ఉంది ఇది ఉంది అని చెప్పి జీవోల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సాధారణంగా ఎప్పుడు కూడా ఏదో జీవో కాగితాలో లేదంటే ఇంకొక రకమైనటువంటి పత్రాలు పట్టుకుని మాట్లాడే అలవాటు మనోడికి లేదు. ఎవడో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదవటం తప్పితే సాధారణంగా జీవో కాపీ పట్టుకొని నిన్న పట్టుకున్నాడు. మంచిదే, మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోల గురించే మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల్లో, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ అనేది ఒకటి తీసుకొచ్చి మేనేజ్మెంట్ కోటాని ప్రారంభించి ఆ రకమైనటువంటి జీవో తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనదే. కాబట్టి ఇవాళ ఆ జీవో గురించే మాట్లాడుకుందాం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన GST 2.0 సంస్కరణలపై చివరి వ్యక్తి వరకు అవగాహన కల్పించాలని, తద్వారా సామాన్యుల్లో కొనుగోలు సామర్థ్యం మరింత పెరగాలని పార్వతీపురం శాసనసభ్యులు బోరెల విజయచంద్ర పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ కార్యక్రమానికి ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ దేశంలో 2 రకాల తరగతులు ఎక్కువగా ఉన్నారన్నారు. అందులో పేద, మధ్య తరగతులు ఎక్కువగా ఉన్నారని అన్నారు. వీరిద్దరూ నిన్నటి వరకు కొనుగోలు చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడేవారని, దీన్ని మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం GST 2.0 పేరుతో సంస్కరణలు తెచ్చిందని పేర్కొన్నారు. దీని వలన ప్రతి ఒక్కరిలో కొనుగోలు శక్తి పెరుగుతుందని వివరించారు. ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేలా ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్ ధరలు చాలా వరకు తగ్గాయని, దీంతో రైతులు చాలా ఆనందంగా ఉన్నారని అన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సామాన్యుల కొనుగోలు సామర్థ్యం పెంచాలనే లక్ష్యంతో సామాన్య ప్రజలకి ధరలు అందుబాటులో ఉంచేందుకు GST 2.0 అమల్లోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం. విశాఖ అభివృద్ధి, పలు కీలక అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి. విశాఖ KGHలో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన బాలికల గురుకుల విద్యార్థులను పరామర్శించిన మాజీ సీఎం జగన్. మృతుల కుటుంబాలకు 25 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి ₹1,00,000 ప్రభుత్వం అందించాలని డిమాండ్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రైవేట్కి, PPPకి తేడా తెలియదని ఎద్దేవా చేసిన దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన GST 2.0 సవరణ అన్ని వర్గాల ప్రజలకు ఒక వరం అన్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర. తగ్గిన GSTపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచన.
ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్తే.